రాజకీయపు పెంచుకుంటున్నా ఏటు చేపలేరుకునే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం. ఎంతటి దారుణ మానగాను సృష్టించానే సరే విజయ్, నిన్ను ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా గెలిపిస్తాను. నీకు మంత్రి పదవి వచ్చేటట్టు నేను చేస్తాను. అప్పుడు ఈ దేశాన్ని వంతుల వారీగా నంచుకు తినొచ్చు. సుప్రీం కాదా, ఉన్నత చదువులు చదివిన ఉద్యోగం కోసం తిరిగి లంచాలు తీసుకునే అధికారులు రాజకీయ నాయకుల మీద వ్యక్తితో సమాజం మీద దేశంలో అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశతో అనేక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు స్మగ్లింగ్లు సాగిస్తూ ఈ సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసే పరమ దుర్మార్గుడు ఈ నాటకం ఇక్కడ జరగడానికి కారణం కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు. ఇంతకుముందు కూడా మా చిన్నప్పుడు ఎన్నో నాటకాలు కలిసేసాం. ఆయన అక్కడ రాములవారి కళ్యాణంలో ఉన్నారు. అతనే మన పండూరి సత్యబాబు నాయుడు గారు. ఆయన వల్ల ఇక్కడ ఈ నాటకం తన చేతుల మీదుగా, అలాగే తన యొక్క ప్రోత్సాహంతో, ఆర్థిక సహాయంతో ఇక్కడ ఈ సామ్రాట్ విజయ్ అనే నాటకం వేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతటి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి సత్యబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామ పెద్దలు, ప్రజలు అందరి సహకారంతో ఈ యొక్క నాటకాన్ని ప్రారంభించబోతున్నాం. కాబట్టి మా ఎదురుగా ఉండే ప్రేక్షక దేవుళ్ళందరినీ కూడా చేతులు జోడించి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క నాటక సహకారానికి అందరూ కూడా మీ వంతు సహకరించి ఈ నాటకాన్ని మంచి ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ నాటకాన్ని ప్రారంభించబోతున్నాం. థ్యాంక్ యూ. హలో కిరణ్, గుడ్ మార్నింగ్. విజయ్ గారు ఉన్నారా? నాకేం నిక్షేపంగా ఉన్నాడు. నువ్వేంటి పొద్దున్న దయచేసావు? అన్నగారితో అర్జెంట్ విషయం చెప్పాలో, అందుకే హడావడిగా వచ్చాను. అంటే ఎవరికో మూడిందన్నమాట. పాపం ఎవరో అభాగ్యుడు. అపార్థం చేసుకున్నాం మిత్రమా. నేనైనా మీ అన్నయ్యైనా అనవసరంగా ఎవరిని ఏమీ చేయు. అవును, నువ్వు ఒక సిద్ధుడు, ఆయన ఒక బుద్ధుడు. సమర్థించుకోవడానికి కదా సిగ్గుపడాలి. అంటే నేను చేసేవన్నీ అన్యాయాలని మీ అభిప్రాయమా? అన్యాయమో న్యాయమో అది మీ అంతరాత్మకి తెలియాలి. అసలు ఇంతకు మీ ఏం చేసామని నువ్వు ఇంతలా గొడవ చేస్తున్నావు? నిన్న చంద్రానికి తల పగలగొట్టారు. అది మీరు చేసిన నిర్వాహం కాదా? ఓహో, అదన్న మాట సంగతి. అసలు వాడు ఏం చేశాడు నీకు తెలుసా? మీ అన్నయ్యను అనగాని మాట్లాడినాడు. అందుకే వాడికి బుద్ధి చెప్పాం. మా అన్న చేసే అక్రమాల గురించి మాట్లాడి ఉంటాడు. అది మీరు భరించలేక వాళ్ళు చెదగొట్టారు.
అంతస్తును మర్చిపోయి రెచ్చిపోయాడు. దానికి శిక్ష అనుభవించాడు. మిస్టర్ రమేష్, అంతస్తులు తారతమ్యాల గురించి మాట్లాడు ఇప్పుడు తప్పు కాదు. అయినా అయినా గతంలో మన అంతస్తులు ఏమిటో మనకు గుర్తుండాలి. అయినా ఆస్తి అంతస్తు లేని వాడు అన్యాయం గురించి ఎదిరించకూడదా? జస్ట్ వెయిట్ కిరణ్, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. పాపం రమేష్ అమాయకుడు, వాణ్ణి ఎందుకు అలా నిలదీస్తున్నావు? కిరణ్కి ఆవేశం ఎక్కువ, అనుభవం తక్కువ. అందుకే అవివేకంతో ఆలోచిస్తున్నాడు. నో, ఇది ఆవేశం కాదు, గుండెల్లో మండే అగ్నికణం. రే కిరణ్, నువ్వు తాగడం తగ్గించుకోరా, లేకపోతే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది రాతి తేలిన గుండెండియా, అంత తేలిగ్గా దెబ్బతినదు. పరుల కోసం ఆలోచిస్తూ నీ ప్రాణాన్ని తెచ్చుకుంటున్నావు. మీ అన్నయ్యను బాధపెడుతున్నావు. ఇది నీకు న్యాయంగా ఉందా కిరణ్? వాడు సుఖంగా ఉండాలని నేను అనుక్షణం ఆలోచిస్తుంటే వాడేమో నన్ను పెద్ద విలన్ అనుకుంటున్నాడు. తమాషాగా ఉంది కదా రమేష్. బాధపడకు విజయ్. కిరణ్ ఎప్పటికైనా తన తప్పు తాను తెలుసుకుంటాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆల్ రైట్, ఇక వాడి సంగతి వదిలే. మన సరుకును ఢిల్లీ పంపించావా? ఆ పని పూర్తి చేసే ఇక్కడికి వచ్చాను. మొత్తం 100 టీవీలు నీట్గా ప్యాక్ చేసి పంపించాను. వెల్ డన్. అయితే మనకి ₹1,00,00,000 వస్తుందన్నమాట. అవును, ఒక్కో టీవీ ఖరీదు 50,000. ఆ లెక్క చొప్పున 100 టీవీలు ₹1,00,00,000. ప్రతి నెల 1000 టీవీలైనా ఎగుమతి చేయాలి. అప్పుడే మనం అనుకున్న డబ్బు సంపాదించగలం. మనం సరుకు సప్లై చేయాలేమో కాదు, మన టీవీలు విదేశాల్లో కూడా పంపమని ఆఫర్లు వస్తున్నాయి. తొందరపడకు రమేష్. మన వ్యాపారాల మీద పోలీసులు కన్ను పడకుండా చాలా జాగ్రత్త పడాలి. మనం టీవీల్లో బాంబులు పెట్టి టెర్రరిస్టులకు అమ్ముతున్నామని ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. అలాంటిది ఆ పోలీసులకి ఎలా అనుమానం వస్తుంది? డైలాగులతో యాక్షన్లో చూపించిన సమర్థత ఏమాత్రం తేడా వచ్చినా మనం కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. దీని పేరు ప్రియా. మన లైట్ క్లబ్లో డాన్స్ చేయడానికి బొంబాయిని పిలిపించాను. చూడు ప్రియా, నువ్వు వెళ్ళి నాకెంత వెళ్తా ఉండు, నేను వచ్చి నీ క్లబ్కి తీసుకెళ్తాను. వెల్, ఈ కోమలాంగి కొబ్బరి ముక్కల నవనవలాడుతుంది. చూడు మిస్ ప్రియా, నీ వంపు సొంపుని ఇంపుగా కదిలించి మాకు స్వర్గం చూపించు. నేను సుందరాతో వైరంగలో నేను గొప్ప చేసిన రైఫిల్
వాడికి మన రహస్యాలు కొన్ని తెలిసిపోయాయి. వాడిని మనం ఎలాగైనా లేపేసేయాలి. రాజీనామాని కొనపుచ్చిపోయేది ఆ చందనం గారు వచ్చి కాపాడాడు. విజయ్, సరిగ్గా 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ఎప్పటికే తప్పనిసరిగా ఎమ్మెల్యే నువ్వే కావాలి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా నేను ఎమ్మెల్యే గెలుస్తాను. అనుకుంటున్నావా విజయ్? నీ పతనం ప్రారంభమైందిరా. ఒరే చంద్రం, పిచ్చి పిచ్చిగా వాడావంటే నీ పుచ్చి లేచిపోతుంది. జాగ్రత్త. నేను చీకట్లో నడిచి వెళుతుంటే వెనక నుంచి దొంగ దెబ్బ తీయడం మగతనం కాదురా. పిచ్చివాడా, నిన్ను పబ్లిక్ గా చంపితే మాత్రం నీకు దిక్కేవర్రా? మిమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేయడం కోసమే మీ మీద తిరుగుబాటు ప్రారంభించాను. మీ పాపాల చరిత్ర ప్రజలకు తెలియజెప్పి మీ అంతు చూసే వరకు నిద్రపోరా ఈ చక్రం. నీ ప్రాణాన్ని నైవేద్యం పెట్టి ప్రమాణ స్వీకారం చేస్తాను. డబ్బు వెదజల్లి ఓట్లు కొంటాను. గోండాలు నియమించి నీలాంటి ఉగ్రవాదులను ఉరికెక్కిస్తాను. నీ చావు కేకల నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా పదవి అందుకుంటాను. నీలాంటి ఎవరికి పదవులు వస్తే ప్రపంచానికే ప్రళయం వస్తుంది. మంచనే మాడి మసైపోతుంది. మానవత్వం మంటలో కలిసిపోతుంది. నీకంత సీన్ లేదు. ఊరికే రెచ్చిపోకు. నన్ను తాచుపానాడు తొక్కి రెచ్చగొట్టావు. ఇక నీ గతి అదో గతి. ఎవరికి ఏ గతి పడుతుందో నిర్ణయించేది నువ్వు కాదురా, ఆ భగవంతుడు. మీరు ముగ్గురు తిమ్ముతులా మారే ఈ నగరాన్ని నంచుకు తింటున్నారు. ఇక నువ్వు ఎమ్మెల్యే అయితేనా ఈ నియోజకవర్గాన్ని వేపుకు తింటావు. అంటే మొత్తం టోటల్ గా దేశాన్ని వంతుల వారిగా పంచుకుంటారు. అందుకే నా కంట్రోల్లో ప్రాణంగా నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, వాడి నెంబర్ కూడా గెలవనివ్వను. నీ ప్రాణాన్ని నైవేద్యం పెట్టి ప్రమాణ స్వీకారం చేస్తాను. డబ్బు వెదజల్లి ఓట్లు కొంటాను. గోండాలు నియమించి నీలాంటి ఉగ్రవాదులను ఉరికెక్కిస్తాను. నీ చావు కేకల నేపథ్యంలో ప్రజాప్రతినిధిగా పదవి అందుకుంటాను. ఇలాంటి ఎలవలకు పదవులు వస్తే ప్రపంచానికే ప్రళయం వస్తుంది. మంచి అనేది మారి మసైపోతుంది. మానవత్వం మంటలో కలిసిపోతుంది. నీలాంటి అవినీతి పాలన అందుకోవడమే మాకు అనాదిగా వస్తున్న ఆచారం. మా ఆరాధ్యానికి ఆనకట్టు వేయాలని చూస్తే బలిపట్టుగా మారేది నువ్వు. నువ్వు ఎంత గొంతు చించుకొని గొగ్గలు పెట్టినా ప్రజలు నీ మాట నమ్మరు. మా విజయం పొందడం తథ్యం. నా మార్గానికి అడ్డు వస్తున్న ఆత్మహత్య చేయించి ఆత్మహత్యగా మార్చుకున్న రాక్షసుగా నేను నీకే గతి పట్టుకుని ఉన్నానంటే నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. నిశ్చింతంగా బ్రతికే ఏర్పాటు నేను చేస్తాను. పడగలలో నిలబడి ప్రాణాలు దక్కించుకునే పిరిగివాడు కాదు ఈ చంద్రం. చావునే సవాల్ చేస్తా, మిమ్మల్ని జీవోత్సవాలుగా మార్చేస్తా. మీరు పెంచుకున్న అగ్నిగుణాలనే మిమ్మల్ని సమాధులు చేసి ఈ ప్రజాస్వామ్యానికి ప్రముఖులు వెలిగిస్తా. ఇక నుండి ప్రతి దినం ప్రతి క్షణం మీ గుండె
దిగండి. ఆల్రైట్, ఇక వాడి సంగతి నాకు వదిలేయండి. మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. విజయ్, ఇక లాభం లేదు. వీడు బ్రతుకుంటే మనకు చాలా ప్రమాదం. అందుకే అర్జెంటుగా వీడి ఫోటోకి దండ వేయాలి. అవును, మన 10 కాలాల పాటు పచ్చిగా ఉండాలంటే వీరి గిట్టుబాటులో చలి చలి కాచుకోవాల్సిందే. ఆల్రైట్, ఇక వాడి సంగతి నాకు వదిలేయండి. మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడండి. అలాగే విజయ్. హలో హలో విజయ్, చావుల గురించి చంపడం గురించే కాదు, కాస్త సంసారం గురించి కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. హే, ఎవరు నువ్వు? నా ఇంటికి వచ్చి నాకే సలహాలు చెప్తున్నావు? శృంగార సామ్రాజ్యం ఇంద్రలోకం నుండి దిగి వచ్చిన చంద్ర చకోరివా, లేక మధురలోకం వచ్చిన మధుర మయూరువా? శృంగార సామ్రాజ్యాన్ని శాసించే ఊర్వశిని, నీలాంటి దమ్మున్న మగాన్ని ఆశించే ప్రేయసిని. ఆహా, అసాధారణమైన అందంతో మగాడి మతిపోగొట్టే నువ్వు నన్ను పని పట్టుకుని వచ్చావంటే నేను నమ్మలేకపోతున్నాను. ప్రణయానికి పరిచయాలు అక్కర్లేదనుకుంటాను. అసలు మనకి పరిచయమే లేదుగా. అదే అంటున్నాను, ప్రణయానికి పరిచయాలు అక్కర్లేదు అని. అంటే మనది అపరిచితుల అనురాగ సంగమా? కాదు, తమాషాగా ఉందే నీ తీరు. వయసు పోరు, మనసు జోరు. తమాషాగా ఉందే నీ తీరు. నిషాగా ఉందంటారే అందరూ. ఏంటి నీ అందమా? కాదు, నా బంధం. ఇంకా చదివావన్నమాట. అన్ని శాస్త్రాలను ఆఖరి అధ్యాయం వరకు అలవోకగా చదివేశాను. 66 గల్లలు ఆరితేరిన వాడిని నేను. అలాంటిది నువ్వు నాకంటే ఫాస్ట్గా ఉన్నావే, ఎందుకు నీ వివరాలు ఏం చెప్పలేదు? నా పేరు మీనా, నా వయసు తేనెల సొన, నా మనసు వెన్నెల వాన. అదిరింది. ఈ మాత్రానికి గులాబీల గుబాలింపులు గుండెల్లో దాచుకొని, సంపంగ సౌరభాన్ని గంధంలో రాసుకొని, మల్లెల మత్తును విరజాజుల పొత్తును అందంగా అత్తుకున్న ఓ సొగసకొండల సుందరి, నీకు ఇదే నా స్వాగతం, సుస్వాగతం. అబ్బో, కర్కోటకరే అనుకున్నాను. రసగుల్లా కూడా. నా రసకత్వం గురించి చెప్పాల్సింది ఇప్పుడు కాదు, మరి ఎప్పుడు చెప్పను? నేనెవరో పూర్తిగా తెలిసినప్పుడు. తెలుసుకోకుండానే కలుసుకోవడానికి వచ్చాను అనుకుంటున్నా. మరి అయితే ఇంకేది కాలేదు. కమా
కానీ నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. నచ్చదని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నీకు కావాల్సింది ఈ గదిలో లేదు. నాకు కావాల్సిందా ఏంటది? కత్తి, రివాల్వర్. అవి నాకెందుకు? సరిగా నన్ను చంపేందుకు. ఎస్ మిస్ మీనా, ఇక చాలించు నీ నవరస నటనా వైభవం. అసలు మీ ఉద్దేశం ఏమిటి? నువ్వు ఎవరవో ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ఏమిటి నీకు తెలిసింది? కొత్తిమీర కట్ట. కొత్తిమీర కట్ట కాదే, నా పరవాల పెట్ట. నువ్వు ఆ ఆనందరావు కూతురివి. మీ నాన్న హత్య చేయించాలని నా మీద పగబట్టి నన్ను చంపాలని వచ్చావు. షబాష్ షబాష్ విజయ్, కరెక్ట్ గా కనుక్కున్నావు, కరెక్ట్ గా తెలుసుకున్నావు. నీ అన్యాయాలకి అక్రమాలకి నా తండ్రి అడ్డొస్తున్నాడని అతి కీలకంగా నా తండ్రిని చెప్పు. అందుకే నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా వచ్చాను. నన్ను చాలా తక్కువగా అంచనా వేసి ఈ అమాయకంగా నా ఉచ్చులోకి వచ్చేసావు. ఇప్పుడు నీ కళ్ళతో కట్టేస్తే నీకు దిక్కేవరే. నీ చావు నా చేతిలోనే మూడిందని గుర్తుంచుకో మిస్టర్ విజయ్. మగాళ్ళని ఎర్రెక్కించిన ఈ అందంతో మిసిమిసి పడుతున్న గడుచుదానివి. నీ యవనాన్ని నాకు నైవేద్యం చేస్తున్న ఆడపడుచువి. నీ అందాన్ని కసి తెరదించుకొని ఆ అనుభవాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. పాట పాట పాట. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా
చెప్పలేక ముట్టడిగానే మర్చిపోయించగా లేదంటేనే మానొచ్చుగా అంతేగాని నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోనే చెప్పలేక ముట్టడిగానే యాక్చువల్గా ఉంటున్నదంటే పరగా అనిపిస్తుందంటే సరిగ్గా తగలాల్సింది లుక్కుసే మనసే తడబడిపోతుంటే వయస్సే దడబడబోతుంటే తెలిసే కావాల్సింది నా షాకిస్తే నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోనే చెప్పలేక ముట్టడిగానే ఓపడాలో ఎంతో ఉంటాదే అదేదో అర్థం ఉంటాదే ఎన్నెన్నో బుద్ధులైనా ఉప్పెవేస్తాదే ఇదేదో బానే ఉందంటూ అమాంతం నీకు అనిపిస్తే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోదా సినిమాలేని సెల్వెందుకే సుమాలేని చెల్లెందుకే నీ మంచికే చెప్తున్నానే నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోనే చెప్పలేక ముట్టడిగానే ముట్టడిగానే నీకు మడ్డలే కాదు మానవంగాన్ని కూడా చేయడం వచ్చిందన్నమాట. బతకాలని లేదా? సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. నేను దేవుణ్ణి కాదు దానవుణ్ణి. ఇక నువ్వు నిర్భయంగా వెళ్ళవచ్చు. చాలా ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నా ఇంటికి వచ్చి నన్నే అవమానిస్తావా? ఇక్కడ నిన్ను అంతం చేసి నా కసి తీర్చుకుంటాను. చేసి చూసావా ఎంత రప్పగా ఉందో? ఒక్కటిచ్చదంటే ముక్కు మొక్కం ఏకమైపోతుంది. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది, నీ మెదడు మొద్దుబారిపోతుంది. కరుణ అనే పదాన్ని మర్చిపోయి అందరిలో కడతీర్చిన కసాయి గుండెలా ఇది. ఈ గుండె అంత తేలిగ్గా ఆగిపోదు. ఎందుకు? నువ్వెవరో చెప్పు. నీ నైవంచనకు మోసపోయి నీ నమ్మక ద్రోహానికి బలైపోయి 7 సంవత్సరాల పాటు జైల్లో ఉండి ఈ రోజు రిలీజ్ అయిన సామ్రాట్. సామ్రాట్ అంటే నేనే.
సామ్రాట్ అంటే నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వే కాదు, ఎవ్వరూ నమ్మలేరు. ఎందుకంటే ఆనాడు నీ చేతిలో మోసపోయిన సామ్రాట్ అమాయకుడు, అర్భకుడు. కానీ ఈ 7 ఏళ్ల జైలు జీవితం నా మనసును, రూపాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈ రోజు నీ ముందున్న సామ్రాట్ రాక్షసుగా మారిన, అగ్నిపర్వతంలో మారిన రాక్షసుడు. నిన్ను కడతాల్సినట్టుకు వచ్చిన కొత్త సింహం. బ్రతుకు తెరువు కోసం ఎప్పుడో ఒకసారి భయపడతాడు, బాధపడతాడు. కానీ నేను పాపాలనే బ్రతుకుగా మార్చుకున్నా. నేను ప్రత్యాత్తపడే ప్రసక్తే లేదు. ఆశ్చర్యంగా ఉంది. నా గుండెగారని చూసా? కాదు, నీ రాక్షసత్వాన్ని చూసి. నన్ను చూసి పశ్చాత్తాపంతో పరితపించిపోతావు అనుకున్నాను. నువ్వు చేసిన పాపానికి సిగ్గుతో తలదించుకుంటావు అనుకున్నాను. కానీ నీలో రవ్వంత కూడా పాపభీతి లేదు. పిచ్చివాడా! బ్రతుకు తెరువు కోసం భయపడతాడు, బాధపడతాడు. కానీ నేను పాపాలనే బ్రతుకు మార్చుకున్నా. నేను పశ్చాత్తాపడే ప్రసక్తే లేదు. ఎందరో అమాయకుల జీవితంలో చితి పేర్చిన నీకు బలి పశువుగా మారే రోజు దగ్గరలోనే ఉంది. సిద్ధంగా ఉండు. ఎదుటి వాడిని చంపడమే నాకు తెలిసిన మొదటి సిద్ధాంతం. నమ్మక ద్రోహం చేయడమే నేను నమ్ముకున్న మొదటి సూత్రం. అలాంటి నన్ను ఎదిరించాలనుకుంటే నీ శక్తి ఏమాత్రం చాలదు. అమాయకత్వాన్ని ఆహుతి చేసి అంతలేని ఆకలితో అంకుశంగా మారిన నేను ప్రతి దినము, ప్రతి క్షణము నిన్ను కడతేరుస్తాను. నిన్ను కడతేర్చడానికి నా స్వయం శక్తులు దారిపోతాను. వెరీ గుడ్. చెప్పాలిగా, నా మీద పగ సాధించాలంటే నీకు ఏమాత్రం కూడా లేకుండా చూసుకోవాలి. నాకు మరో జన్మం మీద, గత జన్మం మీద నమ్మకం లేదు. అయినా నిన్ను కడతరచడానికి నాకు రోజులు, వారాలు అవసరం లేదు. 3 నిమిషాలు నీ చరిత్ర ముగించేయగలను. అంతటి దమ్మున్న మగవాడైతే మరింకేది కాలేసు. అటో ఇటో తెలుసుకుందాం. నిన్నంత తేలిగ్గా చంపడం నాకు ఇష్టం లేదు. నిన్ను ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము కడతేరుస్తాను. అంచులంచులుగా చంపుతాను. నీకంత సీన్ లేదు, అది నాకు బాగా తెలుసమ్మా. నీకు తెలిసింది గతం, అది నిన్నటితోనే కథం. ఈ రోజు నుంచి కొత్త చరిత్ర మొదలయ్యింది. చరిత్ర సృష్టించడానికి నువ్వేమైనా అజేయుడివా లేక అసహ్య సూర్యుడివా? 7 ఏళ్ల పాటు కఠోర దీక్షతో మోక్షం పొందిన మృత్యుంజయుణ్ణి. 10 రూపాయలు లాభం వస్తుందంటే ప్రాణం తీయడానికి వెనకాడిని పరమ కిరాతకుడు నేను. అలాగే నాతో పెట్టుకుంటే నాశనం అయిపోతావు. నువ్వు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నావని తెలిసింది, నిజమేనా? ఎస్, పోటీ చేయడమే కాదు, అంతమే అందుకుంటాను.
నువ్వు గెలవకుండా నేను చక్రవర్తి వేస్తాను. రేపు నీ పలుకుబడి, నీ డబ్బు పలుకుబడి ఏది కూడా నేను గెలిపించలేదు. ఈ సామ్రాట్ సత్తా ఏంటో చూపిస్తాను. వెరీ గుడ్. రేపు కేసులో 7 సంవత్సరాలు ఇరుక్కున్న వాడు నువ్వు నన్ను గెలవకుండా ఉంటావా? అసంభవం. సామ్రాట్! ఈ సామ్రాట్ చరిత్రలో అసంభవం అనే పదానికి చోటే లేదు. ఈ సామ్రాట్ సత్తా ఏంటో చూపిస్తాను. నిన్ను గెలవకుండా అడ్డు వేస్తాను. ఛాలెంజ్! ఓకే, ఐ ఆమ్ రెడీ ఫర్ యువర్ ఛాలెంజ్. నీకు చేతనైతే నన్ను ఓడించు. అవమానాల అగ్నిగుండంలో ప్రభవించి, ఆవేదన సమితులతో జ్వలించి, రాత్రి తేలిన రాక్షస పథకంతో ప్రతి దినము ప్రతి క్షణము నిన్ను ఓడిస్తాను. ప్రళయ భీకరంగా పీడిస్తాను. ఇదే 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 మొదటి రోజు. మన సంగ్రామానికి ఇదే మొదటి రోజు. ఇక నీకు ప్రతిరోజు ప్రత్యక్ష నరకమే. ఛాలెంజ్! ప్రెసిడెంట్ అబ్బాయి మీరేనండి అయ్యా. నువ్వు ముందెళ్ళిపోవడం అయితే వెనకొస్తానండి అయ్యా. అతను పావు చూపించాలా? అయితే మీ పక్క వచ్చేస్తానయ్యా. అతను ముందంటే వెనకంటే ముందు, పక్కకెళ్తే ఆ పక్క. ఏంటండి నడమంటారు? చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతావు. బొక్కలు చూసిమనా ఓసిస్తున్న దరిద్రం పోడు కూడా మరి ఓటేస్తానంటే బొక్కలు చూసిస్తే నేను నెక్స్ట్ ప్రెసిడెంట్ పోటీ చేద్దామని. నీకు నువ్వు పోతే ఒరే ఒకలాటం చెప్పాలి. రాత్రి మా నాన్నగారు కళ్ళలోకి వచ్చారా. ఎందుకురా? ఆయన వచ్చి చాలా బాధపడ్డారా. బాగా బాధపడ్డా? అవునరా. ఒరే ఆయన తన పేరు నిలబెట్టమని బాధతో ఎంతో మొరబెట్టుకున్నారా. ఎలాంటి ఎలపలు చేస్తుంది ఎవరికైనా తండ్రికి. నేను ఆయన పేరు నిలబెట్టాలనే అర్థమైన ఎదపలు అన్నీ చేస్తున్నారా. అర్థమాన్ని ఎదపలు చేస్తారా? అవునరా. ఇలాంటి ఎదపలు చేస్తా మరి ఎలారా? ఆ రాత్రి ఎంత బాధపడుతుంది. దానికి ఒక కారణం ఉందరా. పడుద్ది ఏమి లేదా. మా నాన్నగారు ప్రతిరోజు రాత్రి మందు కొట్టి మా ఇల్లు అనుకోండి పక్కింట్లో పడుకుంటాడు. నేను అట్లా కాదు రోయ్. చూడు నేను అట్లా కాదు. నేను పక్క ఉదయాన్నే మందు కొట్టి ఆదరం కొట్టుదారు, లేకపోతే సెందీశ్వరు కొట్టుదారు, లేదా కాలంలోనూ దొరకుంటూ వెళ్ళి మన ఊర్లో మా ఇల్లు తప్ప మిగతా ఇళ్ళంట్లోకి దూరుతానండ్రా. ఒక కోటరు 2 కోటర్లో ఇస్తే పని చేస్తుంది కానీ లాలిపాప ఎందుకు చదవట్రా. నీకు నాగడం తప్ప ఏమి జరగదని నాకు తెలిసిపోయింది. అదే లాలిపాప వద్దురా బాబు, నాకు వద్దురా అయినా కూడా. అందు గురించి అని ఊర్లో జనాలందరూ కూడా ఈ ఇలాంటి అదైతే ఇలా సొంతాయని మా పాల ప్రెసిడెంట్ గారు కుర్రాజు గారి ఇంటికి వెళ్ళి, తర్వాత మన సత్యభావన్ నాయుడు గారి సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళి, బాబు ఆ తగిలియండి తగిలియండి అంటే ఎందుకు తగిలిమంటాడు రాడు. ఎంటనే నాకు ఫోన్ చేసి నువ్వు తగలాటం కానీ నువ్వు ఎక్కడ ఉన్నారా, నువ్వు ఇల్లులన్నీ తగలేడుతున్నావు, నువ్వు తొందరగా రారా అన్నారా.
అంటే నేను వెళ్ళి వచ్చాను. ఏమండి పేషెంట్ గారు, పాల పేషెంట్ గారు ఏమైందండి అన్నాను. నువ్వు మా పొరుగు అంతా తీసేస్తాను. ఎవరైనా అడిగితే మీ తమ్ముడు మంచోడు కాదు, మీ మేనల్లుడు మంచోడు కాదని మా పొరువల్లా తీసేస్తున్నారా? అందరూ తిడతాండ్రా. మీ నాన్న ఎప్పుడైనా అలాంటి ఎర్రపోలు చేసేదారా? ఎంత మంచోడు, నువ్వు ఆయన మంచి పేరు తెచ్చుకోరా అని అన్నారా. అందు గురించానే మా నాన్న మంచోడని చెప్పుకోవాలనే నేను రోజు తాగుతున్నానండి అన్నారా. మంచి మరికేం పంచి చెప్పరా బొబ్బా, నాకు అదే తెలుసు. మా నాన్నగారు ఈ ఊరు పంచాయతీకి పోటీ చేసి గెలిచినారా? అబ్బో నాను నెంబర్ గా పోటీ చేసి గెలిచి ఓడిపోయి తెలిసి ఓడిపోయా. కలవడే గెలిచాక. ఓహో కల్లో తెలుసా? ఇలా ఓడిపోయా. మరి ఏమైంది, ఏం చేశారు చెప్పయ్యా నాన్నగారు? వారు దొంపలని ఎంత మంచి పని నీకేం తెలిసినారా? ఏం మంచి పనులు అయ్యా చెప్పిన మా నేను పొద్దున్నేసి రన్నింగ్ వెళ్తాను రా. ఓకే రన్నింగ్ వెళ్తాను. నాది పెద్దది కదా. ఏ కొండ? కొండ పెద్దదా? అర్థం చేసుకోకు. కొండ నేను పొద్దున్న రన్నింగ్ వెళ్తాను. అలా ఎగుబట్లోనే అలా వస్తాను. ఒకరో లెగుతాను. ఒకరు ఎక్కడి నుంచి లెగుతాను? ఎక్కువ నాకు ఆడోళ్ళు పోవడం ఇంకెక్కువ. 6 గంటలకే తెల్లారిపోయింది. 6 గంటలకు తెల్లారిపోయింది. ఎగుడు లెగుతాడు. ఎందుకు లెగుతాడు? ఎందుకంటే మీరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి కదా. మీరు సూర్యుడు గెలిచిపోయి ఓడినాడు, లేచాడు. మరి తర్వాత ఏమైంది అయ్యా? ఏమా మొగ్గునే మిమ్మల్ని దంచినారా? నేను చేసాను, మీరు అబ్బాయి కదా. పనుందా? కూర్చోండి అదనాయి తప్పట. అదే కూర్చోండి అంటారు. నిల్చోండ్రా. నిలబడ్డాయి. నిలబడు అన్న. కూర్చోండి అన్నాయి. తప్పే వచ్చింది. చెప్పండి. కాదు, ఎంతకి నువ్వు డైలీ రన్నింగ్ వస్తాను? డైలీ వచ్చేస్తాను. మోడం గుడి దగ్గర లేకపోతే రౌండ్ కోవిల్ దగ్గర అలా పెడుతుంటే వాళ్ళు నిల్చోమన్నా. అది నిల్చోండ్రా. ఫస్ట్ చెప్తాను ఆగించు. చెప్పాయి. నేను రన్నింగ్కి వెళ్ళాను పొద్దున్నే. రన్నింగ్కి వెళ్ళా ఎగుబడిలో అక్కడికి వెళ్ళి ఆగేస్తాను. వస్తారా? ఫస్ట్ చెప్తా ఆగించు. దిగిపోతు. ఎగుబడి అంటారు. కెసరుందా? పరంటోడు వచ్చినాడు కదా. సరిగుందా? అక్కడ బోరుందా? సీనని కుట్టం కదట. దౌండ్ నుంచి అలా ఒకలో తప్ప కూర్చోమని తప్పట. నువ్వు కూర్చున్న నిల్చుంటే అక్కడ కూర్చోమన్నా. ఓన్లీ ఏంట పట్టారు? నిలబడి కూర్చోమంటే తప్పేటే. ఊర్లోకి వచ్చేవాళ్ళు ఇంటి ముందు కల్లాపులే వేసుకుంటారు కదా. పేషెంట్ గారు అబ్బాయి ఎంతో పొంగిపోయి నిల్చుంటే కూర్చోమంటారు. చెప్పాయి. అది వాళ్ళు యాప్కాల్ చేసుకుంటే ప్లేస్ రా. ఫోన్ లో మాట్లాడుకుంటే ప్లేస్ మనకి ఎలా తెలుస్తుందిరా? అక్కడ సీసీ కెమెరా పెట్టు. చేసేవాళ్ళు కాదు, మొగుల చేత టాపులు కానీ రాజురా. నాతో పని ఉందేమో సీక్రెట్ కదా. ఉదయాన్నే 6 గంటలకి పనులు ఉంటారా? ఉదయాన్నే 6 గంటలకంటే ఏం చేస్తామంది? నాకు వెళ్తాన్నాయి. ముగ్గురు కూర్చోండి. ఇంకా ముందు కూర్చోండి. ఒకరు కూర్చోమన్నాయి. తప్పరా? తప్పున్నారా నువ్వు చేసిన పనికి? నిన్న కర్రగోడ గోడులో కప్పెట్టిండ్రా. ఇంకోటి చేసిన రోజు ఇంకోటి ఇంకా ఉన్నాయా? నేను పొద్దున్న ఎవడు ముఖం చూసినానా అని ఆలోచిస్తాను. తింటారు నా కొడుక. సెల్లం ఓపెన్ చేయాలంటే నీ మొఖం చూసాడు. అబ్బాయి రా. ప్రెసిడెంట్ గారు అబ్బాయి. మా నాన్న ఏంటంటే చెప్పు. బాబు అయ్యా రేపు కాబోయే ప్రెసిడెంట్. కాబోయే ప్రెసిడెంట్ అందరూ మంచి చేసుకో. నుండి చూస్తాను. ఇంటి ముందు ఏంటి ఎంత కూడా? ఏమి లేదు పాప. మేము ఓటు కోసం వచ్చాం పాప. మీరు నాయకులా?
నీకుందా ఏడే ఓటు అదే ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంది అక్కడేంటి నీకుందా కదా ఓటు ఓటు ఉందని చెప్పానుగా. పాప నువ్వు కానీ నాకు ఇస్తే ఆ? నీకు బాగా చేస్తాను పాప చాలే నేను చూడస్తా మా నాన్నగారు ప్రెసిడెంట్ ఆ అబ్బాయి అయితే పాప అంతగా ఉన్నారా అని అన్నా అరే ఉంది ఏంటి? ఓటు ఆ, అదే ఒంటికొండ గుర్తు పాప ఒట్టి కొండ గుర్తు ఆ ఒంటికొండ గుర్తే ఆ, నాది చేత బుచ్చుకో అవును పాప అయితే నువ్వు మాత్రం నాకే వెయ్యాలి ఓటు ఓటు మీరు గనక నాయకులైతే ఈ ఊరు సగం పిచ్చాసుపత్రి అయిపోతుంది నాకు ఓటేసి అయితే చూడండి కాదు పాప మీరు ఎన్నో ఓటేసి పాప నా రెండు నువ్వు పట్టుకోవద్దు కానీ నీది కాళ్ళు నీది నువ్వు ఒకటి పట్టుకో చాలు దయచేసి ఆ. ఇది నాకే. అది ఇచ్చే. అదే ఓటు ఓటా అవును పాప, మరి అయ్యో ఇచ్చే ఏంటి? ఇచ్చే మనకి ప్రెసిడెంట్ కూడా నీందా ఓడి ప్రెసిడెంట్ మరి కాబోయే పేషెంట్ సంబంధం ఒరే నీ మొన్నటితో పడిపోయిందా మరి ఇక్కడ నుంచి వెళ్తారా లేదా మీరు? ఎక్కడికి? మన నాన్న ప్రెసిడెంట్ చేసి పోతాం కాలేజ్కి వెళ్తాను ఏం చేశారు? ఓటు. ఓటు ఇప్పుడా? పోతాం. 600 పెన్షన్ మీరు అడుక్కోడానికి వచ్చారు ఎత్తిస్తే వెళ్తానమ్మా మీరు మీరు అడుక్కోడానికి వచ్చారా అనుకొని రాలేదు ఓట్లు అనుకోవడం వచ్చినాను మరి ఓట్లు ఏ పాప మరి ఓట్లా అనుకుంటా అలా కాదు ఏమండి ఓటేయండి ఎందుకు బాబు ఓటేయండి దీన్నే అడుక్కోవడం అంటారు అది అనుకోని అనుకో రేయ్, సార్, మీరు సార్. మాత్రం ఆ కొండగొడుకు మాత్రం వేయకండి రే నాకే వేయండి ఇప్పుడు అన్ని చేసేస్తాం మీకే చేస్తాం వస్తారు ఆ టైం వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మాకు రెండు బట్టలు వేసేస్తాను. పాప ఓట్లేసంలో తిరిగి ఆడకాలు ఈడకాలు మొక్కి మెల్లిగా గెలిచిన తర్వాత అలసిపోతాం కదా చిన్న కూటుకొని కొనుక్కుతాం పాప వెళ్ళి నేను కొనుక్కు వడనేమో ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్తారా లేదా ఫోన్ చేస్తాను నన్ను ప్రెసిడెంట్ చేసి ఎక్కడికన్నా నువ్వు ముందు వెనక్కి చెప్తాను మా ఇద్దరు సీక్రెట్ అరే బుద్ధి మీద విషమున్న జబర్దస్తిగా ఉందిరా. అరే రౌడీ అయినా కామెడీ అయినా మన పాపల్లోని నువ్వే ప్రెసిడెంట్ రా. అదిరమన్నాదే 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 తండ్రిరమ్మని తండ్రిరమ్మని తండ్రిరమ్మ నీవేరు కట్టుకోయావా తండ్రిరమ్మ నీవేరు కట్టుకోయా బల్ల బల్ల అదే రాయి కాదు సెంటర్లో ముందు పహిలే అదిరమన్నావో 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 తండ్రిరమ్మని తండ్రిరమ్మని కాంపీట ఇల్లావా తండ్రిరమ్మని కమిటీట ఇల్లా బల్ల బల్ల
అలా కట్టుకుంటే చల్లగా ఉంటదా నాయుడే మన్నడ అప్ప నాయుడే మన్నడ నాయుడే మన్నడ అప్ప నాయుడే మన్నడ సాయంకాలం సినిమాకి రమ్మన్నాడు సాయంకాలం సినిమాకి రమ్మన్నాడు ఆ తర్వాత ఇద్దరు అమ్మాయి మరపాకి యూత్ అంతా తీసుకొచ్చి ఏం చేశారంటే ఆ తర్వాత పాకలోకి పొమ్మన్నారు దానిలో రిజర్వేషన్ ఏంటో చేసుకుంటారు. ఓట్లాడుకోవడానికి వచ్చామండి అయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీకు తప్పు. అతనే కాదు కానీ వేరే పనే ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వద్దయ్యా, నీ గుర్తులు నీదే వెళ్ళిపోవాలి. ఒక మాట కదా. ఎవరండి మీరు? నా పేరు కిరణ్, చంద్ర కోసం వచ్చాను. ఓ, మా బావ కోసమా? మా బావ ఇంట్లో లేరే, ఇప్పుడే బయటకు వెళ్ళారు. అంటే నువ్వు చంద్రానికి మరదలు అన్నమాట.
అన్నమాట కాదు, ఉన్న మాటే. తమాషగా మాట్లాడుతున్నావే. అది నాకు అలవాటుగా. మాటక మాట చాలా కొడుచుదానివే. ఆ మాత్రం గడుస్తానో లేకపోతే ఈ రోజులో బ్రతకలేమండి బాబు. నీలా మాట్లాడవాలంటే నాకు చాలా ఇష్టం. నా పేరు మీనా, ఢిల్లీలో చదువుకునేదాన్ని. ఈ మధ్య ఈ ఊరు వచ్చాను. అడగకుండానే వివరాలన్నీ చెప్తున్నావే. కొన్ని విషయాలు అడగకుండా చెప్తేనే చాలా మంచిది. ఎందుకు ఆ పాపం? ఎందుకంటే అది ఆడదానుకున్న శాపం. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావట్లేదు. నేనెవరో ఏమిటో ఈ ఊర్లో ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి మాత్రం నేను మా బావ దగ్గర ఉంటున్నాను. మా ఇద్దరు బంధాన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. అందుకే నా వివరాలన్నీ మీకు చెప్తున్నాను. గుడ్. నిజాన్ని నిర్భయంగా చెప్పి ఈ నిజాయితీ నాకు నచ్చింది. అయినా మీరు పరాయి ఇంటికి వచ్చి ఇలా పద్ధతి లేకుండా తాగడం నాకు అస్సలు నచ్చలేదు. నిజానికి నేను ఒక నష్ట జాతకుని మిస్ మీనా. నా యొక్క కష్టాన్ని నష్టాన్ని ఈ మందు తాగి మర్చిపోతూ ఉంటాను. ఇంతకీ మీ వివరాలేంటో చెప్పనే లేదు. ఈ మైక్ లాగట్లేదు. లాగట్లే మైక్. చెప్పు. నేను నిజానికి ఒక నష్ట జాతకుని మిస్ మీనా. నా యొక్క కష్టాన్ని నష్టాన్ని ఈ మందు తాగి మర్చిపోతూ ఉంటాను. ఇంతకీ మీ వివరాలేంటో చెప్పనే లేదు. నేను ఆస్తికి కోటేశ్వరుణ్ణి, కానీ ఆప్యాయతకి అనుబంధానికి అతి పేదవాడిని. అంత ఆస్తి పాస్తి ఉన్నా మిమ్మల్ని పలకరించి నాదులో లేరా? మీకు ఎవరూ లేరా? ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు. వాడొక పెద్ద దుర్మార్గుడు. అలాంటప్పుడు మీరు వేరేగా ఉండి స్వతంత్రంగా బతకొచ్చుగా. బ్రతకొచ్చు, కానీ బ్రతకలేమురా. ఓ మై గాడ్, అంత కరకొట్టుకలా? అవును, మా అన్నయ్య ఎంత నీచానికైనా దిగజారి దుర్మార్గుడు. డబ్బు కోసం ఎంత పాపిష్ట పనులైనా చేస్తాడు. ఓ మై గాడ్, అంత దుర్మార్గుడా మీ అన్నయ్య? మీ అన్నయ్య పేరు చెప్పు. మీ అన్నయ్య పేరు చెప్పు. ఇంతకీ మా అన్నయ్య నీకు తెలుసన్నమాట. ఏమిటి? విజయ్ మీ అన్నయ్య? తెలుసు, వాడు నాకు బాగా తెలుసు. మా నాన్నని అతి కిరాతకంగా చంపిన దుర్మార్గుడు. వాడు నాకు చాలా బాగా తెలుసు. అంటే మా అన్నయ్య రాక్షసులేడా నీ మీద కూడా పడిందన్నమాట. చి, అలాంటి వాడిని అన్నయ్య అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? ఆవేశపడకు మీనా. ఆ విజయ్ దుర్మార్గుడే కావచ్చు, పాపం కిరణ్ అమాయకుడు. బావా, ఎంత నమ్మకమైనా సరే ఆ అన్నకు తమ్ముడేగా. అందుకే నాకు పరమ ఆశయం. సారీ కిరణ్, మీనాకు కొంచెం ఆవేశం ఎక్కువ. ఆమె మాటలేం పట్టించుకోకు. పర్లేదు చంద్రం, ఆమె ఆవేశానికి ఒక అర్థం ఉంది. ఇంతకీ నీకు తగిలిన గాయం ఎలా ఉంది? సమయానికి నువ్వు రాబట్టే గాయం మాత్రమైంది, లేకుంటే ప్రాణమే పోయేది. సారీ చంద్రం, మా అన్నీ చేసిన పనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీ అన్న చేసిన పనికి నువ్వెందుకు సారీ చెప్పడం? దానికి తగిన శిక్ష మీ అన్నయ్య అనుభవిస్తాడు. ఏదేమైనా నువ్వు జాగ్రత్తగా ఉండు కిరణ్. బావా, అలాంటి వాళ్ళతో నీకు స్నేహం ఏంటి బావా? కిరణ్ సంగతి నీకు తెలియదు మీనా. తెలుసు బావా, నాకు బాగా తెలుసు. వాడు ఒక పచ్చి తాకపోతే తిరుగుబోతు కూడా. పొరపడుతున్నావు మీనా. కిరణ్ తాగుబోతే కావచ్చు, కానీ తిరిగిపోతే మాత్రం కాదు. ఏమో బావా, ఆయన పద్ధతి నాకేం నచ్చలేదు. పిచ్చి మీనా, గంజాయి వనంలో తులసి మొక్కల కిరణ్ ఆ ఇంట తప్పబుట్టాడు. అంత వెనకేసుకొస్తున్నావు. ఆయనలో మంచితనం నీకేం కనిపించింది? అతని మంచితనం గురించి తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు. తన అన్న పంపిన గుండాలు నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తే తన ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడాడు ఆ కిరణ్. వాట్? కిరణ్ ఎంత మంచివాడా? అయ్యో, అనవసరంగా నేను ఆయన అపార్థం చేసుకున్నాను. నిజమేనా?
కిరణ్ చాలా మంచివాడు. అతను నేను చాలా అబద్ధం చేసుకున్నాను బావా. సొంత భావనైన నువ్వు నన్నే అర్థం చేసుకోలేదు, ఇక బయట వాళ్ళని ఏం అర్థం చేసుకుంటావు చెప్పు. ఏమిటి, నేను నిన్ను అర్థం చేసుకోలేదా? అంత అబద్ధం. అయితే నా గురించి ఏం అర్థం చేసుకున్నావో చెప్పు. ఏముంది చెప్పడానికి? నువ్వు చాలా మంచివాడివి. అంతేనా, ఇంకేమీ లేదా? లేకే, నువ్వు చాలా మంచివాడివి, మనసున్నవాడివి. చూడు బావా, నా తండ్రి నన్ను ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు అండదండగా ఉన్నది నువ్వే. నాకు చేయూతను అందించి మనిషిగా చేసింది నువ్వే బావా. నాకు మాత్రం ఎవరున్నారు మీనా? మావయ్య తన కష్టార్జితంతో నన్ను చదివించాడు. ఈ సమాజంలో నాకంటూ ఒక ఉన్నత స్థానాన్ని కల్పించాడు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొని ఆయన రుణం తీర్చుకుంటాను. దేవుడు లాంటి నా తండ్రిని చంపిన ఆ విజయ్ని కసి తీర చంపాలి బావా. అదే అదే నా అంబిషన్. పిచ్చి మీనా, ఆ విజయ్ గారిని ఎలా పతనం చేయాలో నాకు బాగా తెలుసు. ఈ పగవ ప్రతీకారాలు నీకొద్దు, అవి చూసుకోవడానికి నేనున్నానుగా. అందుకే బావా, నీ మీద కూడా వారు పగబట్టే ఉంటారు. అందుకే నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎంత ప్రయత్నించినా నన్ను ఏమీ చేయలేడు. నువ్వు నిర్భయంగా ఉండు. సరే బావా, ఉండు, నీకు కాఫీ తీసుకొస్తాను. ఉండాలి మీనా, నువ్వెప్పుడు మంచులో తెలిసిన మల్లె పువ్వులా, నా మనసు తెచ్చే వలప పువ్వులా నా మదిలోనే ఒదిగి ఉండాలి. నిన్ను గర్వంగా అందుకొని ఈ ప్రపంచాన్ని అందుకున్నంత సంతోషంతో పరవశించిపోవాలి. देखो मुझे बता
పులకిస్తున్న కళ్ళారా ప్రతి నిమిషం కమ్ము నీ జపాలు బావా 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 మీనా, ఏమిటి అలా శూన్యంలో చూస్తున్నావు? ఏమీ లేదు మీనా. ఏమిటో ఏమీ అర్థం కావు బావా నువ్వు. ఇది ఒక అందమైన కళ. ఈ కళ నిజమైతే ఎంత బాగుండు. ఏమిటో మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతాడు. మా బావ ఏంటో ఏం అర్థం కాదు. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యం కాదు, ఆనందంగా ఉంది. ఎందుకో అంత ఆనందం? ఆ దేవుడు ప్రత్యక్షమైతే ఆనందం కాక ఆవేదన ఉంటుందా? నీకు ఆ రోజే చెప్పాను, నేను దేవుణ్ణి కాదు దానవున్నని. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వాడు దేవుడు కాక దానవుడు అవుతాడా? పగతో రగిలిపోయేవాడు రాక్షసుడవుతాడు కాని రాముడు కాలేడు. ఆ విజయ్ మీద నేను కూడా ప్రతి పగతో రగిలిపోతున్నాను. అంత మాత్రాన ఆడదాని మర్చిపోయి ఆ విజయవాడిని ఎదుర్కోవాలనుకోవడం అవివేకం లేదు. ఆ విజయ్ నాకు ఎంత ద్రోహం చేశాడో మీకు తెలియదు. నాకు తెలుసు. మీ నాన్నను అతి దారుణంగా హత్య చేశాడు. ఎక్కడో విదేశాల్లో చదువుకుంటానే నీకు మీ నాన్నగారి ఆఖరి చూపు కూడా దక్కకుండా చేశాడు. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? నేను కూడా నీలాగే ఆ విజయ్ గారి చేతిలో దెబ్బతిని బెబ్బిలిగా మారిన సామ్రాట్ని. ఏమిటి, విజయ్ మీకు కూడా అన్యాయం చేశాడా? అవును. అంటే మీ తండ్రిని ఒక్కసారి మాత్రమే చంపాడు, కానీ నన్ను 7 ఏళ్ల పాటు జైల్లో పెట్టి ప్రతి క్షణం ప్రతి దినం కుమ్ములిపోయేలా చేశాడు. ఏమిటి, విజయ్ మిమ్మల్ని జైలుకు పంపించాడా? అవును. అయితే మనిద్దరం ఒకే దారిలో ప్రయాణిస్తున్నాం అన్నమాట. అవును. సరిగ్గా 7 ఏళ్ల క్రితం లత అనే అమ్మాయిని ఆ విజయ్ గారు రేప్ చేశాడు. ఆమెను కాపాడడానికి వెళ్ళిన నాపై నేరం మోపి శిక్ష పడేలా చేశాడు. అంటే మన ఇద్దరు గమ్యం ఒకటే. వాడి సంగతి నేను తెచ్చుకుంటాను. అనవసరంగా వాడి పైకి వెళ్ళకి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. నేను ప్రాణాల మీద తెచ్చుకుంటే నన్ను కాపాడడానికి మీరున్నారుగా. నాకు అదే పని అనుకున్నావా ఏమిటి? ఏ అందమైన అమ్మాయి ఆపదలుంటే ఆ మాత్రం సాహసం చేయలేరా మీరు? నువ్వు అసాధారణమైన అందంతో మిడుచుపడుతున్న పడుచుదానివే, కాదనట్లేదు. అయినా నాకు అదే కార్యక్రమం కాదుగా. కావాలి, ఎందుకంటే I love you, సామ్రాట్. మిస్ మీనా, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సామ్రాట్, ఒక అమ్మాయికి ప్రాణం కంటే మానం గొప్పది. ఆ మానాన్ని కాపాడి నా మనసు దోచుకున్న మగవాడు అయిపోయావు. నిన్ను కాక మరెవరిని ప్రేమించను? నేను ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న వాడిని. నన్ను నీ ప్రేమలో పెంచి అసమర్థం చెయ్యొద్దు. వద్దు, నేను మీ దారికి అడ్డురాను. నా వల్ల మీరు లొంగిపోవడానికి వీల్లేదు. మన ఇద్దరి కలయికలో ఒక అర్థం ఉంది, దానికి ఒక పరమార్థం ఉంది. సామ్రాట్, నా ప్రేమను కాదు. మై డియర్ మీనా, ఆ విజయ్కి పగవాడిగా, నీ మనసు దోసుకున్న మగవాడిగా ఈ రోజు నుంచి ఈ సామ్రాట్ సాగించబోయే సమరం ఒక సరికొత్త రీతిలో కొనసాగుతుంది.
నీ మీద బెంగపడ్డా ఒళ్ళోకి రానివ్వు ఎంత చెడ్డ నచ్చేసలే అందానికే ఎక్కేసలే అద్దానికే ఇస్తే కొట్టేసి నా రైలు పెట్టగా నీ మీద